హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవులక్కడ ఉన్నాను, భద్రపరచబడినాను. మీరందరూ కూడా వీడియో చూస్తున్న మీరందరూ కూడా భద్రపరచబడినారని నమ్ముతున్నానండి. ముందుగా అందరికీ భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షాలం అండి. ప్రభు మనకు సమాధానం కలగజేయగాక. ఈరోజు యేసయ్య మనకు తోడుగా ఉంది. ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలనైతే మనమైతే కోరుకున్నాము. ప్రతి క్రైస్తవులు కోరుకుంటున్నారని నమ్ముతున్నాను. విశ్వసించిన వారు, ప్రభువుని విశ్వసించిన వారు కంపల్సరిగా కోరుకున్నారని దీవించాలి. ఈరోజు జన్మించిన బిడ్డలకు దీవెనలు రావాలి అని కోరుతున్నారని బిలీవ్ అవుతున్నాను. నాతో పాటు వీడియో చూసే వాళ్ళని కూడా యేసయ్య బిలీవ్ చేయగాక. ఫ్రెండ్స్, ప్రభు వాగ్దానం ఈరోజు మనకు ప్రభు యేసయ్య ఇస్తున్నాడు. ఈరోజు అనుగ్రహించాడు మనకు ఈ దినము. కాబట్టి మరి ఆయన వాగ్దానాన్ని కూడా చదివి వినిపిస్తాను. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీది అని మళ్ళీ చదువుతున్నానండి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అవ్వదు. మంచి వాగ్దానం చదువుతున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇది నాకు ప్రభు ఇచ్చే వాగ్దానము, మరి మీకు ప్రభు ఇచ్చే వాగ్దానము మీరు కూడా పొందుకోవాలని ఈరోజు కోరుతున్నాను. మీరందరూ కూడా యేసయ్య వాగ్దానాన్ని పొందుకోవాలి. యేసయ్య ఈరోజు మనకు అనుగ్రహిస్తున్న దినము ఏమేమి కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయో, ఈరోజు ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో అన్నింటినీ ఎదుర్కొనే శక్తిని, బలాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాలని అయితే నేను కోరుతున్నానండి. మీరందరూ కోరుకోవాలని వేడుకొంటున్నాను. యేసయ్య మిమ్మల్ని అందరినీ దర్శించాలని, ఈరోజు మాట్లాడాలని యేసయ్య నేను కోరుతున్నానండి. ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళందరినీ మీరు కోరుతున్నారని నేను యేసయ్యను నమ్ముతున్నాను. మరి మీరు ప్రార్థించే వారి కుటుంబాలను యేసయ్య దీవించాలని, ఆశీర్వదించాలని నేనైతే కోరుతున్నానండి. ప్రతిరోజు చెప్పే టాపిక్ని మీరు తప్పకుండా తీసుకొని ప్రేర్ చేస్తున్నట్లయితే, భారం కలిగి ప్రేర్ చేస్తున్నట్లయితే మీకుంటున్న ప్రతి సమస్యల నుంచి కూడా యేసయ్య విడుదల ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఓకే, మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు, యానివర్సరీస్ తీసుకునే వాళ్ళు, కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళు, గృహాలు నిర్మించుకునే వాళ్ళు, కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళు అందరికీ కూడా యేసయ్య మంచి మేలు అనుగ్రహించాలని కోరుతున్నాను. కీడు వచ్చినను దాన్ని ఎదుర్కొనే శక్తిని మనకు రావాలి అని కోరుకున్నానండి. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినానో మనకు తెలియకపోవచ్చు, కానీ యేసయ్య జరిగించేవాడు కదా. మరి అన్ని విషయాల్లో ఆయన మనకు తోడుగా ఉండాలని కోరుకున్నాను. ఆయన దూతని తోడుగా ఉంచాలని కోరుకున్నామండి. ఈరోజు మరి ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. మరి మనము క్రైస్తవుల బిడ్డలు, బిలీవ్ అయిన వాళ్ళు, నేను తప్పు చేశాను, నన్ను రక్షించిండు, నా పాపములు క్షమించిండు యేసయ్య అనేది మనం చెప్పుకుంటాం కదా. చెప్పుకునే వాళ్ళని చూసి వేరే వాళ్ళకి డౌట్ రావచ్చు, వీళ్ళు ఎందుకు కావాలని తప్పు చేసినా అని ఒప్పుకుంటారు. మళ్ళా యేసయ్య నన్ను కాపాడిండు అని చెప్తారు. అది చేసినా ఇది చేసినా అని కంపల్సరీ ఒప్పుకుంటారు. ఎందుకు వీళ్ళు అనేసి డౌట్ చాలామందికి వస్తుంటుంది కదా. ఇంతకుముందు నా చిన్నప్పుడు నాకు వచ్చిందనమాట ఇట్లాంటి డౌట్. మరి అందరికి కూడా వస్తుంది, కంపల్సరీ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ డౌట్ను గురించి చెప్దామని ఈరోజు అనుకున్నాను అనమాట. ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత చిన్న స్మాల్ తప్పు అయినా క్రైస్తవ బిడ్డలు మ్యాక్సిమం ఒప్పుకొని సాక్ష్యం చెప్తారు. ఈ విషయం మీరు అందరికీ తెలుసు, చూస్తూ ఉంటారు చాలా చోట్ల. మన రిలేషన్స్లో కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మన కజిన్స్లో కానీ, ఎక్కడ ఏ వాతావరణంలో మనం వెళ్ళినా కానీ ఇదైతే చెప్పడం జరుగుతుంది. తెలుసుకుంటారు చూసే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుల గురించి. క్రైస్తవులు కంపల్సరీ ఎంత వాళ్ళు మందిరానికి వెళ్ళకపోయినా, ప్రార్థన చేయకపోయినా, కొన్ని సంఘటనల వల్ల కొన్ని స్థలాల్లో వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళే సొంతంగా ఒప్పుకుంటారు. ఒప్పుకోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలని మీలో ఎవరికైనా ఉందా? అసలు ఎందుకు ఒప్పుకుంటారు అని మీకు డౌట్గా ఉందా? ఒప్పుకుంటారు, కంపల్సరీ ఒప్పుకుంటారు. అది
వారికి ఇచ్చేటి ప్రభువుకి ఇచ్చే వాళ్ళు ప్రభువుకి ఇచ్చేటి గౌరవము, ప్రభువుని మహిమపరచడం అన్నమాట. మనం ఎన్నిసార్లు తప్పు చేశామని చెప్పడం, అది ప్రభువుకు మహిమ. నేను ఇలా ఉండే దోషిని, ఇలా ఉండే పాపిని అని చెప్పడం వల్ల మనల్ని పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, మన క్యారెక్టర్ ఇదా ఇంతకుముందు అని అనుకుంటారు అనేసి మనం అనుకోవచ్చు. కానీ యేసయ్య మన క్యారెక్టర్ని మార్చిన దేవుడు, మన హృదయాన్ని శుద్ధిగా కడిగిన దేవుడు, మన సజీవుడైన దేవుడు దగ్గర మనం ఉన్నాం కాబట్టి మనం భయపడకుండా ఎలాంటి తప్పు చేసినా దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడినాము, మేము ఇలా చేసినాము అని అయితే క్రైస్తవ బిడ్డలు గర్వంగా అయితే చెప్పుకుంటారు. నా స్థితి ఇది, నా గతి ఇది, ఇంతకుముందు నేను ఇలా ఉన్నా అని చెప్పడం అయితే చెప్తారు. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకు మనసులో ఏ కల్మషము లేదు అనేసి, నేను ప్రభువులో ఉన్నాను, నా హృదయము ప్రభువుకే ఆలయము. మన హృదయము ప్రభువుకు ఆలయం కదా ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరి హృదయం ప్రభువుకు ఆలయం. కానీ దాన్ని మనము కొంతమంది దాన్ని పరిశుద్ధంగా ఉంచకపోవడం వల్ల మన హృదయము, మన దేహము ఒక్కోసారి ఆలయంగా మారదు. ప్రభువులో ప్రార్థించకపోవడం, మన దేహాన్ని దేవుడు సృజించినాడు కదా, మరి చేసినప్పుడు మరి ఆయనకి ఇష్టంగా మనం లేనప్పుడు ప్రభు సన్నిధి అనేది మనలో నుండి కోల్పోతుంది. అప్పుడు మనం దుష్టుని ద్వారా, దురాత్మ ద్వారా శోధించబడతాము. ఈ విషయం అయితే క్రైస్తవులకు తెలుసు, తెలియని వాళ్ళకు చెప్తున్నాను. కాబట్టి ఇలా అనుకునే వాళ్ళకు బ్యాడ్గా ఫీల్ అవుతారు కదా, ఎందుకు ఇట్లా చెప్తారు అనుకునే వాళ్ళ గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను అండి. కంపల్సరీ క్రైస్తవులు బిలీవ్ అయిన వాళ్ళు, క్రీస్తును బిలీవ్ అయిన వాళ్ళు, క్రీస్తును యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, క్రీస్తులో నివసిస్తున్న వాళ్ళు ఒప్పుకుంటారు. తాము ఏమి చేశాము ప్రతి దాని గురించి ఒప్పుకుంటారు. యేసయ్య దగ్గర అది పర్ఫెక్ట్గా ఒప్పుకుంటారు. మనము చిన్నప్పటి నుంచి చేసినవి మన ఫ్రెండ్స్కు, మన సొంత వాళ్ళకు, మన రక్త సంబంధులకు ఎవ్వరికి చెప్పుకోకుండా మరి క్రీస్తులో బిలీవ్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి ఒప్పుకుంటారు. ఇదైతే కంపల్సరీ. నేను కూడా ఒప్పుకున్నాను, అందరూ కూడా ఒప్పుకుంటారు. ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే ఫ్రెండ్స్, అదైతే పక్కా. ఎలా ఒప్పుకుంటారు, ఆ మనసు ఎలా వస్తుంది అంటే అది క్రీస్తులో ఉన్న బిడ్డలకు మాత్రమే సాధ్యము. క్రీస్తు అనుగ్రహం పొందిన బిడ్డలకు మాత్రమే సాధ్యం. ప్రతి తప్పుదాన్ని ఒప్పుకోవడం అది మామూలు మాటల ఫ్రెండ్స్, అది అసాధ్యం కదా, చాలామందికి అయితే అసాధ్యము. మరి మనం యేసయ్య బిడ్డలం కాబట్టి అది సాధ్యము. యేసయ్య మనకు రక్షణనిచ్చాడు, ఆ రక్షణను మనం పొందుకుంటున్నాము. మన హృదయం అనుమతించింది, మన దేహం అనుమతించింది. కాబట్టి మనము ప్రతి తప్పిదాన్ని, మనం ఏం పొరపాటు చేసినా ప్రతిదాన్ని ఒప్పుకుంటాము దేవుని సన్నిధిలో. తెలియని వారికి చెప్తున్నాను, ప్రతి క్రైస్తవులు అయితే ఒప్పుకుంటారు. తప్పనిసరిగా ఏ తప్పు చేసినా, ఓ మిస్టేక్ చేసినా, తప్పు అంటే తప్పు అని కాదు, ఇంకా పెద్ద దోషం అని కాదు, ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా, ఎలాంటి పెద్ద మిస్టేక్ చేసినా దాన్ని అయితే ఒప్పుకుంటారు. ఎందుకంటే అంతరాత్మ ప్రభు వారిలో ఉంటే నువ్వు ఇది చేసినావు అనేసి గద్దిస్తూ ఉంటుంది, ఆత్మని గద్దిస్తూ ఉంటుంది, ప్రేరేపించబడుతుంది. కాబట్టి నేను ఇది చేసిన, అందుకే ఇలా నేను ప్రభువులో లేను, లేకుంటే ప్రభువులో ఉన్నా, నేను ఇది చేసిన, ఇది తప్పు అనేసి బయటికి చెప్పేస్తుంటాం. కొంతమంది చెప్పరేమో, చాలా వరకు అయితే ప్రతి క్రైస్తవులు చెప్తారు. నేనైతే పక్కాగా చెప్తాను, అంటే క్రైస్తవులు చెప్తానని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతున్నాను అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి, మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా దేవుని మహిమపరుద్దాం అందరము. ఈరోజు ప్రేయర్ టాపిక్ అయితే ఇది. మరి క్రీస్తులో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు, ప్రతి దాన్ని అంగీకరిస్తారు, తప్పును ఒప్పును అన్నిటినీ అంగీకరిస్తారు, నిజంగా చెప్తారనమాట. కాబట్టి మీ ఒపీనియన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? దేవుని బిడ్డలు కానట్లయితే, అంటే క్రీస్తుని ఒప్పుకొని బిడ్డలు అయినట్లయితే మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.
ప్రార్థించండి. ప్రభు దగ్గర ఒప్పుకొని వాళ్ళు, తప్పులను ఒప్పుకొని వాళ్ళు ఉంటారు. మరి అందరి గురించి మనమైతే ఈరోజు ప్రార్థన చేద్దాము. ఎందుకు ఒప్పుకుంటారనే డౌట్ ఉన్న వారి కోసం నేను చెప్పాను కాబట్టి ప్రార్థిద్దాము. ప్రార్థన చేయండి ఈరోజు ఈ టాపిక్ కాబట్టి. సరే ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మనకి ఈరోజు తోడుగా ఉండును గాక. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి.